హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం అటుకులతో పాయసం ప్రిపేర్ చేసుకుందామండి. కేవలం 10 నిమిషాలను తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. అరకప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించేసుకోవాలి. దీనికైతే పాకం అయితే ఏమీ రానవసరం లేదండి. బెల్లం కరిగి ఈ విధంగా 1 నిమిషం మరిగించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త జీడిపప్పు ఫ్రై అయ్యాక మనం దీనిలో కిస్మిస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ 2 ఫ్రై అయిపోయాక చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి బౌల్లోకి తీసుకున్నాక బాదం వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు అటుకులు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాలలో అటుకులు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిందో లేదో చూద్దామండి. ఒకటి తీసుకుని చూద్దాం. ఈ విధంగా ఒకటి తీసుకుని విరిగితే అటుకులు విరిగిపోతే మనకి అటుకులు అనేవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల చికెన్ పాలు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా పాలు వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. మనకి అటుకులు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. కేవలం 5 నిమిషాలని ఉడికిపోతుంది. 3 దంచిన యాలక్కాయలు వేసుకుని ఫ్లేవర్ కోసం అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, అటుకులు ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం ఉంది కదండి, ఆ సిరప్ వేసేసుకుని అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు పల్చగా ఉంది కదండి, మనకి ఇది చల్లారాక కాస్త చిక్కబడుతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు అండి. ఇప్పుడు చల్లారిపోయింది కదండి, చూడండి చిక్కబడింది కదా. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకులతో పాయసం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.